రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనములు. 2వ రాజుల గ్రంథం. యెహోవా సుడిగాలి చేత ఏలియా ఆకాశమునకు ఆరోహణం చేయింపకపోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు మమ్మల్ని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఇది ఈ దినము మూలవాక్యం. అయితే మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, రెండంతల వరములు పొందుటకు 4 అనుభవములు. రెండంతల వరములు పొందుటకు 4 అనుభవములు. అది మన టాపిక్. అయితే యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయకపోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు మమ్మల్ని చెప్పి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. ఇది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనములు. ఇది మూలవాక్యం. దీన్ని మనం టాపిక్గా రెండంతల వరములు పొందుటకు 4 అనుభవములు గురించి మాట్లాడుకుంటాం. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ అనగా మూలవాక్యంలో ఏలియా ఎలీషాని ఈరోజు గురించి ఉంది. ఇక్కడ మూలవాక్యంలో ఏలియా ఎలీషా గురించి ఉంది. అయితే గురు శిష్యులుగా ఈ ఏలియా ఎలీషా ఇరువురు ఉన్నారు. గురు శిష్యులుగా ఏలియా ఎలీషా. ఏలియా ఎక్కడికి వెళ్ళినానో ఎలీషా తన వెంబడి వెళ్తూ ఉంటాడు. అయితే వారు గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దాను అన్న ప్రాంతముల మీదుగా వాళ్ళు దాటి వచ్చింది. ఈ 4 ప్రాంతాలు గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దాను పట్టణంలో 4 ప్రాంతాలు కూడా ఏలియా ఎలీషా ఇరువురు వెళుతూ వస్తున్నారు. అయితే ఈ గిల్గాలు ప్రాంతంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఈ 4 స్తంభంలో అంటే 4 ఆత్మీయ అనుభవాలు ఇక్కడ కలిగాయి. అయితే ఇక్కడ పుదకు ఎలీషా రెండంతల ఆత్మవరములు పొందడం జరిగింది. అయితే మనం కూడా ఎలీషా వలె క్రీస్తును వెంబడించవలేను. ఏలియాతో ఎలీషా ఏ విధంగా వెంబడించాడో అలాగే కూడా మనం కూడా యేసును వెంబడించవలను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడించరు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషులలో నుండి కొనుక్కోబడిన వారు. అయితే ఇక్కడ ఏలియా క్రీస్తునకు గల ఇక్కడ వ్యత్యాసం ఇక్కడ మనం చూస్తాం. ఏలియా క్రీస్తునకును ఎలీషా సంగమునకును ముంగుర్తుగా ఉన్నారు. అయితే ఏలియా సుడిగాలిలో పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఏలియా సుడిగాలితో ఆరోహణమయ్యాడు పరలోకానికి. యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు మేఘముల మీద కొనుక్కోబడటం జరిగింది. అదేవిధంగా ఏలియా కొనుక్కోబడినప్పుడు ఎలీషా మాత్రమే ఆయన చూడటం జరిగింది. యేసుక్రీస్తు కొనుక్కోబడినప్పుడు ఆయన శిష్యులందరూ ఆయన ఆరోహణ అయినప్పుడు శిష్యులందరూ చూడటం జరిగింది. ఇది ఏలియా మీద వండిన
దుప్పటి క్రింద పడిన. అయితే ఏలియా మీద ఉన్న దుప్పటి మాత్రం కింద పడటం జరిగింది. యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు పరిశుద్ధాత్మ శక్తియు అగ్ని అభిషేకము సంఘం మీద దిగింది. అయితే ఎలీసా అంటే ఈ విధంగా ఒకరి మనం వ్యత్యాసం చూసాం. అసలు ఎలీసా ఎవరు? ఏలియా గురించి మనం చూసాం. ఎలీసా ఎవరు? ఎలీసా అతను సాపాతుకు కుమారుడు. అతడు 12 అరకళ్ళను ఎడ్ల చేత దుక్కు దున్నుతున్నప్పుడు, ఇప్పుడు అరకడ పెట్టి దుక్కు దున్నట్లేదు, ప్రతి ఒక్కటి కూడా ట్రాక్టర్ తోటే. పూర్వం అయితే ఎద్దులతోటో లేకపోతే ఈ పశువులతోటో నాగలు పెట్టి అరగడలో భూమిని దున్ని ఎత్తు పొలాలు సగం చేసి అప్పుడు ఊడ్పు వచ్చటం జరిగింది. ఆ విధంగా అనాథకాలం, పాతకాలం, పాత నిబంధన కాలంలో, ఈ పాత నిబంధన కాలంలోనే కాదు, కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఈ అరగడతో దుక్కు దున్ని సేద్యం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇతను ఎలీసా 12 అరకల్లో పెట్టి ఇక్కడ దుక్కు దున్నుతూ 12 అరకలు ఇతను దున్నుతున్నప్పుడు ఏలియా యొక్క దుప్పటి ఆ దుప్పటి అతని మీద పడటం జరిగింది. ఎవరు? ఎలీసా మీద. అదే ఆయనకి సేవకు పిలుపు అయ్యింది. అయితే ఇదంతా మనం వివరంగా చూసినట్లయితే 1వ రాజులు 19వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఏ విధంగా ఇదైనది తెలుస్తుంది. అంటే ఎలీసా ఏలియాను వెంబడించక మునుపు ఏ నాగడితో దుక్కు దున్నుతుండేనో దానిని కట్టలుగా మార్చి దున్నుటకు వాడుకున్న కాడి ఎడ్లను వధించి వాటి మాంసమును వండి ప్రజలకు వడ్డించి ఏలియాను వెంబడించడం జరిగింది. ఎప్పుడైతే ఇతను దుక్కు దున్నుతున్నప్పుడు ఏలియా యొక్క దుప్పటి ఎలీసా మీద పడిందో వెంటనే ఇతను సేవకు పిలుపు వచ్చిందని ఇతను గ్రహించి ఇతను ఏ నాగలతో అయితే దున్నాడో అది ఆ నాగల్ని అది మొట్ట చెరకగా దాన్ని ఉపయోగించి, రెండవది ఏ ఎడ్లనైతే మనం దున్నుతూ ఉన్నాడో ఆ ఎడ్లని వధించి ఆ మాంసమును అందరికీ పంచిపెట్టి సేవకు వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఆ విధంగా ఏలియాను వెంబడించినట్టు యేసును వెంబడించిన ఆ విధంగా యేసును వెంబడించిన శిష్యులు పట్టు వలలను విడిచి ఆయనను వెంబడించి, ఏ శిష్యులు కూడా ఆయన చేపలు పట్టే వలలను కూడా విడిచిపెట్టి ఆయన యేసుని వెంబడించారు. యేసును వెంబడించి చేశారు. వెనుకంజ వేయించు వెనుక తట్టు తిరగకుండా అంటే యేసు ద్వారా కూడా మనకు వెళ్ళడం జరిగింది. అయితే నాగడి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టుకు చూడకుండా పరలోక రాజ్యములకు పాత్రలు. మన వెనుక ఎప్పుడైతే మనం ముందుకు వెనక చూడకుండా వెళ్తామో ప్రతిదీ మనకి మంచి జరుగుతుంది. అక్కడ కొందరు ఏంటంటే వెళ్తూ వెనక్కి మళ్ళీ వెనక్కి చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆశాపు రాసిన కీర్తన 74వ అధ్యాయము 9వ వచనం చూస్తే, వెంట్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంగతి వారి యుద్ధకాలమున వెనుకకు తిరిగి. అయితే ఉదాహరణ మనం చూసినట్లయితే నెపోలియన్ తన సైనికులను పంపి శత్రువుల మీద దాడి జరిపించడం జరిగింది నెపోలియన్. అయితే అక్కడ ఒక వంతెన ఉండటం వలన వారు వెనుకకు తిరిగి వచ్చేస్తుంది సైనికులు. అప్పుడు ఈ నెపోలియన్ ఆలోచన వచ్చి వారు తిరిగి రాకుండా ఆ వంతెను బాంబులతో పేర్చి అక్కడికి వీళ్ళు రాకుండా ఉండటం జరిగింది. అప్పుడు ఒక తిరిగి వచ్చే మార్గం లేదని గ్రహించిన సైనికులు వారికి ప్రాణములు గుప్పిట్లో పెట్టుకొని వీరావేశంతో పోరాడి యుద్ధంలో వారు గెలవడం జరిగింది. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనంలో అంటున్నారు, అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపరచు, క్రీస్తు యేసునందు దేవుని ఉచితమైన పిలుపునకు పలుకు బహుమానము పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని.
అదేవిధంగా అపోస్తులైన పౌలు ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తే సమస్తమును నష్టపరుచుకున్న వాటిని పెద్దలో సమానంగా ఎంచుకొనుతున్నానని. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 19వ వచనం చూస్తే మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. మాంత్రిక విద్యను అభ్యసించేవారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఆ విధంగా వారు కాల్చివేసిన వారి లెక్క చూడగా వాటి వేళ 50 వెండి నాణ్య రూపాయలతో సమానం. ఆవిడ కాల్చిన పుస్తకాలను వేళ చూస్తే ఆనాడు ప్రకారం 50 వెండి నాణ్యములతో సమానం. అదేవిధంగా చాలామంది సేవకు వచ్చినప్పుడు తమ డిగ్రీ సర్టిఫికేట్స్ యావత్తును తమకు లోకానుసారమైన ఆస్తులు యావత్తులు అన్ని పేదలకు ఇచ్చి వచ్చిస్తున్నారు. దాని అర్థం ఏమిటంటే మేము ఎన్నడూ విడిచిపెట్టిన వాటి వైపు మరలా మేము చూడము, వెనుకంజ వేయము అని. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూస్తే ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని. అలాగే ఏలియా కొనుక్కోబడి సమయంలో ఎలీసా అతను అడిగినంత 2 ఆత్మవరములే ఏలియా కొనుక్కోబడినప్పుడు ఎలీసా అతను ఏంటంటే నువ్వు పొద్దున్న నీ వరాల్లో నాకు 2 వరములు నాకు దయచేయమని మొదట్లో అడిగేది. అయితే అప్పుడు అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆత్మవరముల కన్నా రెట్టింపైన ఆత్మవరములు కావాలని నేను అడగడం జరిగింది ఏలియా. రెట్టింపైన ఆత్మవరములను పొందుటకు అతడు దాటి వెళ్ళిన 4 అనుభవములు మనం పరిశీలిద్దాం. ఇంతవరకు 2 వరములు పొందుటకు 4 అనుభవముల గురించి ఉపోద్ఘాతం ఇప్పుడు విన్నాం. ఈ 4 అనుభవములు ఏంటి అన్నది ఒక్కొక్కటి మనకు చూద్దాం. మొదటిదిగా గిల్గాలు. 2వ రాజులు 2వ అధ్యాయము మన మూలవాక్యంలోనే 1వ వచనం చూస్తే యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయకపో కాలమున ఏలియాయు ఎలీసాయు కూడి గిల్గాల నుండి వెళ్ళుచుండగా, అది గిల్గాల్ అన్న పదమునకు ఐగుప్తు అవమానము తొలగించబడిన స్థలమని అర్థము. ఐగుప్తు అవమానము తొలగించబడిన అర్థమని యెహోషువ 5:9 ఉంటుంది. గిల్గాలు అంటే గిల్గాల్ పదమునకు ఐగుప్తు అవమానము తొలగించబడిన స్థలము అని యెహోషువ 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఇజ్రాయేలు జనాంగము 40 సంవత్సరంలో అరణ్యంలో నడిచిన తర్వాత ఇజ్రాయేల్ జనాంగము 40 సంవత్సరంలో అరణ్యంలో నడిచిన తర్వాత యోర్దాను దాటి అందులో 12 రాళ్లను నిలబెట్టాడు. ఈ ఇజ్రాయేలు జనాంగము 40 సంవత్సరములు అరణ్యంలో నడిచిన తర్వాత యోర్దాను దాటి అందులో 12 రాళ్లను నిలవబెట్టింది. ఆ జ్ఞాపకార్థాలే గిల్గాలు. అప్పటి వరకు ఐగుప్తు నింద, అవమానము, లోక ఆశ, ఇచ్చలు వారిని వెంబడించుచుండెను. అవును, గిల్గాలు పాపపు బానిసత్వమునకు ఒక అంతము. ఐగుప్తు దేశపు ధాన్యము కోరి ఇజ్రాయేలు ఒకప్పుడు అక్కడికి చేరడం జరిగింది. ఇజ్రాయేలు ఐగుప్తు దేశపు ధాన్యమును కోరి ఇజ్రాయేలు ఒకప్పుడు అక్కడికి చేరడం జరిగింది. అందువలన వారు 430 సంవత్సరములు బానిసగా ఉండటం జరిగింది ఆ దేశంలో. సామెతలు 14వ అధ్యాయం 34వ వచనం చూస్తే నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము అక్కడ పాపము ప్రజలకు అవమానము తెచ్చునని. పాపము ప్రభావము చాలా భయంకరమైనది. పాపం వలన కలుగు జీతము మరణం. పాపము చేయవాడే మృతి పొందడం. ఉదాహరణకు
తీరను ఆశించి పరిగెత్తి వచ్చి సీమ అందులోకి పడి చనిపోతుంది. తేనె దగ్గరికి వచ్చి నా తీగా ఉంటుందని చీమ చదువులో ఇలా ఉంటుంది, అందులో తిరిగి మళ్ళీ బయటికి రాలేదు కాబట్టి చీమ చనిపోతుంది. అదేవిధంగా వెలుగు మనకి కరెంటు ఉన్నప్పుడు ఈ రాత్రి భాగంలో ఈ పురుగులు వచ్చి ఆ వెలుగు చుట్టూ తిరుగుతాయి. మళ్ళీ తర్వాత అటు వెళ్ళలేక అటు తిరుగుతూ అవి కూడా మళ్ళీ అక్కడికక్కడే మరణిస్తాయి. అలాగే సాలి పురుగు వలన గూడు వలన ఎగిరవచ్చు దోమలు ఈగలు ఆ సాలి గూడులో చిక్కుబడి అవి కూడా మరణిస్తూ ఉంటాయి. అయితే పాపం అన్నది పాపం విడిచిపెట్టబడాలని అలవాటుగా ఉన్నది. తుదకు దాని పాపంలో ఇచ్చలు నిందలు అవమానములు తీసుకొని వచ్చుతున్నది. పాపము నుండి విమోచించుటకే క్రీస్తు తన ప్రాణమును పెట్టాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-5 వచనం వరకు చూసినట్లయితే, పక్షగా వాయువు గల వానితో కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నామని యేసు చెప్పడం జరిగింది. అదేవిధంగా యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు వ్యభిచారంతో పడబడిన స్త్రీతో యేసు చెప్పడం జరిగింది. ఇదే విధంగా 32 సంవత్సరముల నుండి పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని చూసి యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, ఇదిగో నువ్వు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని హెచ్చరించడం జరిగింది. అయితే గిల్గాలు అన్నది మన పాపము, శాపము, వ్యాధి, శత్రువు యొక్క బానిసత్వము, నింద, అవమానము దొర్లింపబడిన స్థలము. గిల్గాలు అన్నది మన పాపము, శాపము, వ్యాధి, శత్రువు యొక్క బానిసత్వము, నింద, అవమానములు దొర్లించబడిన స్థలము. అదే గిల్గాలు. సిలువ శ్రమలను ధ్యానించండి. అపోస్తుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మనం ఆయన నిందను భరించుచు శిఖరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము అని. ఇక్కడ ఉదాహరణకు చూసినట్లయితే, చక్కగా ఎదుగుచుండిన ఒక సంఘ కాపరి మీద కొందరు అసూయ పడటం జరిగింది. ఒక సంఘ కాపరి ఒక సంఘమును చేసి అక్కడ సంఘంతో ఆయన ఉంటూ ఉన్నప్పుడు దానికి కొందరు అసూయ పడి ఆయనకి ఇబ్బంది కలిగింది. దాని ఫలితంగా అక్కడ ఏం జరిగిందంటే, గర్భిణీగా ఉన్న స్త్రీని తీసుకొచ్చి నీ పాపం వలనే నాకు ఈ గర్భము వచ్చినదని నేరం మోపడం జరిగింది. ఆ పాస్టర్ గారి మీదకి ఆయన సంఘము నడుపుకుంటూ మంచిగా ఉంటే ఆయన్ని ఏ విధంగా చెడపాలని దృష్టిలో ఒక స్త్రీని తీసుకొచ్చి నీ వల్లనే గర్భం నాకు ధరించడం జరిగిందని చెప్పేసి అది ఆయనకి నేరం మోపడం. ఆయన జాబ్ ఏమైనా చెప్పలేకపోయాడు, ఏం తిరిగి మాట్లాడకపోవడం. అప్పుడు ఆ జనాంగం అంతా సంఘం ఆయన వెళ్ళగొట్టడం జరిగింది. మొదట ఆయన ఒక చిన్న గుహలోనే బస చేస్తూ ప్రార్థించుకునేలా ఊరి విడిచి వెళ్ళిపోయి వేరే చోట చిన్న గుహలో ఆ స్త్రీ అక్రమ సంబంధం వలన కలిగిన బిడ్డను మళ్ళీ తిరిగి నీ వాళ్ళనే ఈ సంతానం నాకు కలిగింది బిడ్డ అని చెప్పేసి ఆ సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ బిడ్డను కూడా ఈ స్త్రీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన ఎందుకు ఈ విధంగా ఇస్తున్నావు అని చెప్పేసి ఆ సేవకుడు మారు మాట మాట్లాడకుండా బిడ్డను కూడా స్వీకరించడం జరిగింది. అయితే 5 సంవత్సరములు దాటిన తర్వాత ప్రభువు ఆ స్త్రీకి భయంకరమైన వ్యాధితో పట్టడం జరిగింది. ఈ విధంగా 5 సంవత్సరాలు గడిచిన తదుపరి అప్పుడు ఆ స్త్రీ గ్రామ ప్రజలందరూ ఎదుట తన పాపమును ఒప్పుకొని బుద్ధికి అందడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత ఈవిడికి మంచి జబ్బు రప్పించి దేవుడు ఇచ్చేసినప్పుడు ఆ వ్యాధితో బాధపడుతూ ఈవిడ చేసిన పాపము ఈ నిర్ణయం అన్ని ప్రజల ఎదురు చెప్పి ఆవిడ మరణించడము తదుపరి మరలా ఈ పాస్టర్ గారు మరలా ఆ నింద ఆయన అప్పుడు ఆయన కోరుకుపోవడం జరిగింది. అంటే ఆ విధంగా
అక్కడికి ఆ నింద అంటే గిల్గాలు అనగా ఎంత దొర్లించబడిన స్థలం ఇది. ఈ గిల్గాలు గురించి ఉదాహరణ ఎంత ఏ విధంగా మోపడింది దానికి ఉదాహరణగా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా అపోస్తుడైన పౌలు రాసిన 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని. అయితే 1వ సమయాలు 15వ అధ్యాయం 33వ వచనం కూడా చూస్తే, అమాలేకీయుల రాజైన ఆగాగును సమయాలు గిల్గాలులో నరికి వేశాను. అమాలేకు అనగా శరీర ఇచ్చని అర్థము. అమాలేకు అనగా శరీర ఇచ్చని అర్థము. క్రీస్తులోనికి వచ్చిన తరువాత శరీర ఇచ్చలకును పాపములకును దయా దాక్షిణ్యములకు లేకుండా వాడిని నరికివేయము. సామెతలు 28:13వ వచనం చూస్తే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాను. అదే 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడిని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. మన పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారగుదుము, మరియు ఆ వాక్యము మనలో ఉండదు. ఇది గిల్గాలులో మీ పాప జీవితమునకు ఒక అంతము కలగనేయండి. ఇది మొదటిదిగా గిల్గాలు. రెండవదిగా బేతేలు. 2వ రాజులు 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండి ఇక్కడ ఉన్నామని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలైన పదమునకు దేవుని గృహము అని అర్థము. బేతేలైన పదమునకు అర్థము దేవుని గృహము అని అర్థము. అక్కడ యాకోబు దేవుని ఇంటిని కూర్చున్న దర్శనము కలిగింది. ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనెను. పాపము కదల వచ్చిన మనకు దేవుని గృహం కూర్చిన దర్శనము కావాలను. దర్శనము లేని చోట ప్రజలు చెడిపోవద్దని సామెతలు 29:18వ వచనంలో తెలుస్తుంది. దర్శనం లేని చోట ప్రజలు చెడిపోవద్దని సామెతలు 29:29 అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో దేవుని గృహము అన్నది సంఘమును సూచిస్తున్నది. క్రొత్త నిబంధన కాలంలో దేవుని గృహం అంటే బేతేలు గృహము అన్నది సంఘమును సూచించుతున్నది. అపోస్తలుడైన పౌలు రాసిన తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఇదంతా వివరంగా ఉంటుంది. అయితే 1వ పేతురు 3:15లో వివరంగా ఉంటే ఏమిటంటే, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు సంగమ స్తంభములు ఆధారమై ఉన్నది అని. అదేవిధంగా అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం చూస్తే, సంఘం అన్నది క్రీస్తు స్వరక్తము చేత కొనబడినది. సంఘం అన్నది క్రీస్తు స్వరక్తము చేత కొనబడినది. అదేవిధంగా అపోస్తల గారి 2వ అధ్యాయము 47వ వచనం చూస్తే, రక్షణ పొందుతున్న వారిని ప్రభువు అనుదినము వారితో అంటే సంఘములో చేర్చుచుండెను.
అయితే గిల్గాలు వెంబడి బేతేలు వచ్చుతున్నది, రక్షణ వెంబడి సంఘము సహవాసము వచ్చుతున్నది. క్రైస్తవ జీవితమందు మనము ఏకాకిగా సాగలేము. మన శరీరం అందు ఒక అవయవము ఒంటరిగా వేరైన ఎడల అది కుళ్ళుకోవును కదా. అదేవిధంగా ప్రసంగి 4:10 చూస్తే ఒంటరిగా పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును అని. అంటే ఇద్దరు ఆయన పేరిట కూడి వచ్చిన ఎడల ప్రభు వారి మధ్యకు వచ్చును అని. అయితే ఇద్దరు కన్నా అంతకన్నా ఎక్కువ మంది మందిరంలో ఉంటే వారి ప్రార్థన నాగేస్తారు, అక్కడే ఉంటారు అన్నట్టుగా ఇద్దరు ఆయన పేరిట కూడి వచ్చిన ఎడల ప్రభు వారి మధ్యకు వచ్చను. ఇద్దరు దేనిని పూర్తి చేయనను దేవుని పూర్తి చేయనను ఏకీభవించిన ఎడల అది సఫలమగును. అలాగైతే విస్తారమైన వారు కూడి ఆరాధించినప్పుడు అది ఎంతటి ఆశీర్వాదం. అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక 10:24-25 చూస్తే కొందరు మారుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు గురికొల్పవాలని ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ బేతేలునకు వచ్చినప్పుడు యాకోబు ఒక మొక్కుబడి సిద్ధం జరిగింది. అది ఏమిటంటే ఆ మొక్కుబడి ఏంటంటే ఇది దశపు భాగములకు సంబంధించినది. బేతేలునకు వచ్చినప్పుడు యాకోబు ఒక మొక్కుబడి చేస్తున్నాడు. అది ఏమిటంటే దశపు భాగం గురించి. ఆదికాండం 28:22 చూస్తే యాకోబు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. యాకోబు అక్కడ మొక్కుకొనడం జరిగింది. యాకోబు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నీకు నిశ్చయముగా చెల్లించేదనని. దశమ భాగము ప్రభువు వరకు తెచ్చినప్పుడు మనకి 3:10 చూస్తే మనం దశమ భాగము ప్రభు కొరకు మనం తెచ్చినప్పుడు ఇక్కడ ప్రభు ఏం చేస్తాడంటే మలాకి రాసిన గ్రంథం 3:10 చూస్తే ఆయన ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారంగా మనను ఆశీర్వదించుతున్నాడు. మనం ఎప్పుడైతే మన దశమ భాగం మనం మందిరాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తామో అప్పుడు ఆయన ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలంతో విస్తారంగా మనము ఆశీర్వదించున్నాడు. అయితే సైన్యములకు అధిపతి ఆ విధంగా మన దశమ భాగం చెల్లించినట్లయితే దానికి ప్రతిఫలంగా ఎక్కువగా ఆయన ఇస్తాడు. దాని ఫలితంగా యాకోబు ఎంతటి ఆశీర్వాదం పొందాడు. దశమ భాగం ఒప్పుకున్నాడు. ఆ విధంగా దశమ భాగం ఒప్పుకున్నందువలన అతను ఎంత ఆశీర్వాదం దేవుని ద్వారా పొంది ఉన్నాడో మనం చూద్దాం. మేనమామ ఆయన లాభానికి వచ్చినప్పుడు అతనికి భార్య దొరికిన రాహేలు, తర్వాత లేయ కూడా వచ్చినారు. అయితే అదేవిధంగా ఆస్తి మోస్తులు దొరికిన విస్తారమైన పశువుల వల్ల కూడా అతనికి సంపద కలిగింది. అయితే దేవుడు యాకోబున ఒక దినము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాకోబు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పాను. అది ఆదికాండం 35:1 ప్రకారంగా మనకు నేను చదివిన వాక్యము అందులో ఉంటుంది. ఆ విధంగా దేవుడు అతనికి నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాకోబు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని. అయితే మన జీవితం అందు మనం ఎన్నో పోరాటములు ఎదుర్కొన్నప్పుడు మనను బేతేలునకు వెళ్ళమని ప్రభువు సెలవిస్తున్నాడు. అక్కడ బలిపీఠంలో కట్టి ఆయన్ని ఆరాధించవాలని. ఇది రెండవది బేతేలు. మూడవదిగా ఎరుకో. 2వ రాజులు 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే
ఏలియా ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను. గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసి ఏలియా ఎలీషా కూడా. అయితే గిల్గాలు బేతేలు తర్వాత ఎరుకో వచ్చినది. అయితే ఎరుకో అనుభవం ఏమిటి? స్తుతి కేకలతో ప్రాకారములు దుర్గములు పడదోయడం. ఎరుకో అనగా ఈత చెట్టు పట్టణము అని అర్థము. ఎరుకో అనగా ఈత చెట్ల పట్టణము అని అర్థము. ఎరుకో అనగా ఈత చెట్ల పట్టణం అని అర్థము. ఆనాడు ఎరుకో కూడా దేవుని ప్రజలకు సవాలు చేశాను. అక్కడనే వారి స్థుతిలోని శక్తిని రుచించిరి. మీ జీవితమందు ఎన్నో ఎరుకోలు ఆటంకములు మీ స్థుతి కేక వాడిని పడబోయిన రక్షణను గిల్గాలు అనుభవం తర్వాత దేవుని గృహమును బేతేలు చేరుకున్నాము. అక్కడ మనము స్తుతించడం ద్వారా విజయము స్వతంత్రించుకోవలను. యెహోషువ 6వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఇశ్రాయేలులు కేకలు వేసినప్పుడు యెరికో గోడలు కూలిపోవడం జరిగింది. ఇశ్రాయేలులు కేకలు వేసినప్పుడు యెరికో గోడలు కూలిపోయాడు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకము ఊడెను. అయితే అదేవిధంగా కీర్తన 96:4వ వచనం చూస్తే, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రములకు పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు అని. అయితే స్తుతించుచుండగా దేవుని ప్రసన్నత మనకు కలుగుతున్నది. దేవదూతలు వచ్చుచున్నారు. స్తుతుల మధ్య నివాసము చేయు దేవుడు దిగి వచ్చుచున్నాడు. మన ఎడల దేవునికి ఒక ఉద్దేశము కలదు. అదేమిటంటే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం చూస్తే, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని, ఇశ్రాయేలు నీవు నాకు సేవకులై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను అని. మనము చెదిరి ఉన్న దేశము స్థుతిమయమైన దేశము. అక్కడ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ముందు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని 4 జీవులతో అక్కడ స్థుతించడం జరుగుతున్నది. ఇది 3వదిగా ఎరుకో. ఆఖరిగా యోర్దాను. 2వ రాజులు 2:7 చూస్తే, ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుకుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచి, యోర్దాను పదమునకు పై నుండి క్రిందకు పారుట అర్థము. యోర్దాను పదమునకు పై నుండి క్రిందకు పారుట అని అర్థము. యోర్దాను మైదానము ఇశ్రాయేలు దేశమంతటిలో మిక్కిలి సస్యశ్యామలమైన ప్రాంతము. యోర్దాను మైదానము ఇశ్రాయేలు దేశమంతటిలో మిక్కిలి సస్యశ్యామలమైన ప్రాంతము. అది హార్మోను పర్వతమందు ఉత్పత్తి అయి గలిలయ సముద్రము ద్వారా ప్రవహించి తుదకు మృత సముద్రమునకు సంగమవుతున్నది. యోర్దాను అనుభవము 1 నీటి బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మాభిషేకమునకు సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తు గొప్ప మహిమగల రాజుగా ఉండినను తను తాను తగ్గించుకొని యోర్దాను నది తీరమునకు వచ్చి, యేసుక్రీస్తు గొప్ప మహిమగల రాజుగా ఉండినను తను తాను తగ్గించుకొని యోర్దాను నది తీరమునకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను చేత నీటి బాప్తిస్మము అక్కడ పొందడం జరిగింది. అప్పుడు ఆకాశము ఆయన నీటి బాప్తిస్మం ఎప్పుడైతే పొంది ఉన్నాడు యోహాను చేత, అప్పుడు ఆకాశము తెరవబడిన,
పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద దిగివచ్చిన పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి రావడం జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని క్రీస్తు బహు స్పష్టంగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 1:5 చూస్తే యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుతారన్నారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనుభవము పొందుదురు అని. దేవుడు ఏదైనా తోటను సృష్టించినప్పుడు దానిలో ఒక నది ఉంచాను. ఆ నది ప్రవహించే చోటనల్లా బంగారము అమూల్యమైన గోమేధికములు అక్కడ ఉండటం జరిగింది. బంగారం అన్నది పరిశుద్ధత విశ్వాసమును సూచించుతున్నది. అమూల్యమైన రాయి ఆత్మవరములను సూచించుతున్నది. ఏ దేశంలో ఏదేనులో ప్రవహించిన నది 4 పాయలుగా ఏదేనులో ప్రవహించిన నది 4 పాయలుగా పారటం జరిగింది. ఆ ప్రకారమే పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనము 4 ప్రాంతముల పరిచర్యకు బయలుదేరుతున్నాము. మొదటిగా యెరూషలేములోను, రెండవదిగా యూదయలోను, మూడవదిగా సమరయలోను, 4వదిగా భూమి ఎంతటను ప్రభువునకు సాక్షులమై యుద్ధము. ఇజ్రాయేలు దేశమందు ఒక్క నది మాత్రమే కలదు, అది యోర్దాను నది. ఆ ప్రకారమే బైబిల్ ప్రాముఖ్యంగా తెలియజేయు ఒక నది ఉన్నది. కీర్తన 46వ అధ్యాయము 4వ వచనం చూస్తే దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. అదేవిధంగా ప్రకటన 22:1వ వచనం చూస్తే మరియు స్ఫటికము వలె తెరవి కట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపినది. ఆ నది పరిశుద్ధాత్మ నది. ఆత్మవరములు శక్తిని ఆత్మ ఫలములకులోనికి తీసుకొని వచ్చు నది. అయితే ఇక్కడ గిల్గాలు రక్షణకు సాదృశ్యం గిల్గాలు రక్షణకు సాదృశ్యము, బేతేలు దేవుని గృహమునకు సాదృశ్యము, యెరికో స్తుతించుటకు సాదృశ్యము, యోర్దాను నీటి బాప్తిస్మము ఆత్మతో నింపబడుటకు సాదృశ్యము. ఈ 4 కూడా గిల్గాలు రక్షణకు సాదృశ్యము, బేతేలు దేవుని గృహమునకు సాదృశ్యము, యెరికోకు స్తుతించుటకు సాదృశ్యము, యోర్దాను నీటి బాప్తిస్మము ఆత్మతో నింపబడుటకు సాదృశ్యము. అక్కడ ఆత్మవరములను ఫలములను మన కొరకు ఉంచబడి ఉన్నవి. ఇక్కడ ఎలీషా వరములు ఏ విధంగా పొందుకున్నాడో మనం చూద్దాం. 2 వరములు ఏలియాని అడిగాడు కాబట్టి ఆ యోర్దాను నది తీరమున ఏలియా దుప్పటి వచ్చి ఎలీషా మీద పడను. అక్కడే ఎలీషా రెట్టింపైన వరములను పొందుకున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనములు చూస్తే ఎవరైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవలను అని 37. అదేవిధంగా 38వ వచనంలో నా యందు విశ్వాసముంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజలం మొదలు పారినని చిక్కనగా చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్మ దుప్పటి నీ మీద పడుటకు సిద్ధముగా ఉన్నది. ఆత్మ పై నుండి శక్తి నీ మీదకి దిగువచ్చున్నది. ఆత్మవరములను ఫలములను రెట్టింపు పొందుటకు పొందుకున్నది. ఇట్టి కృప దేవుడు